ఒక వ్యవస్థని సెట్ చేసుకోవాలంటే స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఒకళ్ళని తిడితే, ఒకళ్ళ మీద ద్వేషిస్తే ఆ ద్వేషంతో మనం గెలుస్తాం అనుకుంటే ప్రపంచంలో ప్రతి ఒక్కడు గెలిచాడు. ఎందుకంటే ఎవడో ఒకడి మీద ద్వేషం ఉంటుంది. షర్మిల తన పట్ల పాజిటివ్ పెంచుకోవాలి, తన ఆలోచన తీరు కరెక్ట్ అని జనంతో అనిపించుకోవాలి. అలా కాకుండా తన వ్యక్తిగత కుటుంబ వ్యవహారమే తన పార్టీ వ్యవహారంగా, తన వ్యక్తిగత కుటుంబ ఆలోచన లేకపోతే తన వ్యక్తిగత ఆలోచనలే నిజమైనటువంటివని ప్రజల్ని నమ్మించాలనుకుంటే లాంగ్ స్టాండింగ్లో రాజకీయాలకి దూరం అవ్వడమే మిగిలిపోతుంది. తెలుగుదేశంలోకి వెళ్ళలేదు, జనసేనలోకి వెళ్ళలేదు, కాంగ్రెస్ పార్టీలో ఉండి ఏమీ సాధించలేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమైపోయింది? ఢిల్లీలో వాళ్ళ పరిస్థితి ఏంటి? వరుసగా 3 సార్లు, అదే ఆంధ్రప్రదేశ్లో కూడా వరుసగా 3 సార్లు ఓటమి. ఇక్కడ కాంగ్రెస్ని పుంజుకోవాలంటే వైసీపీ బలహీనపడాలి. ఎస్, కరెక్ట్. దానికి ఎత్తుగడ కావాల్సింది ప్రత్యామ్నాయ రాజకీయం ఏంటి అన్నది చూపించడం. జగన్ మీద ద్వేషాన్ని పెంచి పోషించి దాన్నే చూపెట్టుకుంటాం అన్న దానివల్ల సాధ్యమయ్యేటటువంటి పని కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు తాజాగా ఆవిడ పెడుతున్నటువంటి ట్వీట్లు కొన్ని మంచి పాయింట్స్ రైట్ చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేటుగా స్పందిస్తున్నా ముందుగానే ఈమె స్పందిస్తుంది. కానీ ప్రతిసారి కూడా జగన్ని దోషిగా చూపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి నచ్చదు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఇట్లాంటి వాళ్ళకి హ్యాపీనే. ఎందుకు? జగన్ని కూడా తిడుతోంది కాబట్టి. కానీ వాళ్ళు ఏమైనా ఈమెను ఓన్ చేసుకుంటారా? చేసుకోరు కదా. ఆ 3 పార్టీల ఓటర్లు షర్మిలను ఓన్ చేసుకోరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లు క్రమక్రమంగా షర్మిల అంటే ఒకప్పుడు మా అన్న చెల్లెలు అనేటటువంటి ఫీలింగ్ నుంచి ఆవిడని ఒక రాక్షసిగా చూసేటటువంటి పరిస్థితి అవుతుంది. ఈవెన్ మీడియా ఎంతవరకు జగన్ని తిట్టేటంతసేపు హైలైట్ చేస్తుంది. అదే సందర్భంలో మిగతా సందర్భంలో డౌన్ ప్లే చేస్తుంది ఆమె స్టేట్మెంట్లని. ఫైనల్గా ఆమె చెప్పేది ఏంటి? మేనకోడలు మేనల్లుడి ఆస్తి దోచుకున్నాడు. మేనకోడలు మేనల్లుడు ఏమైనా కోట్లు సంపాదిస్తే ఆ డబ్బులు ఏమైనా కబ్జా చేశాడా? అసలు మేనమామ ఆస్తిని దోచేయడానికి వాళ్ళిద్దరు ప్రయత్నించారని ఎందుకు అనుకోరు? ఎవడైనా సరే తండ్రి చనిపోయిన తర్వాత తండ్రి సంపాదించిన ఆస్తిలో వాటా ఇస్తారు ఖచ్చితంగా, అది ఇచ్చేశారు. ఆ తర్వాతన తను సంపాదించిన ఆస్తిలో కూడా వాటా అడిగితే అతను మొహమాట పడే ఇచ్చాడా, లేకపోతే చెల్లి మీద ప్రేమతోనే ఇచ్చాడా? ఇచ్చాడు. ఇంతవరకు భారతదేశంలో ఏ ఒక్కడు పెళ్లి తర్వాత అమ్మా నాన్న ఆస్తిలో వాటా కాకుండా దాంట్లోనే ఇవ్వరు. నీ పెళ్ళైపోయిన తర్వాత నీకేంటి సంబంధం అంటారు. అట్లాంటిది ఆ సంపాదనలో వాటా ఇచ్చేసేసి ఆ తర్వాత తను సంపాదించిన ఆస్తిలో కూడా వాటా ఇస్తానన్న తర్వాత రాసి ఇచ్చిన తర్వాత కూడా నెల పోషిస్తున్నాక పెళ్ళయ్యాక 25 ఏళ్ళు 30 ఏళ్ళు చెల్లి కుటుంబాన్ని పోషించేవాడు ఎవడన్నా ఉన్నాడా ప్రపంచంలో? పోషించిన తర్వాత కూడా 40% ఇస్తానని ఒప్పుకున్న తర్వాత కూడా ఈ డబ్బులు తీసుకెళ్ళి తెలంగాణలో ఖర్చు పెట్టేసి ఒక పార్టీ పెట్టి నాశనం చేసేసి డబ్బులంతా తగలేసుకుని ఆ తర్వాత ఏ పార్టీకి వ్యతిరేకంగా యువతలకు వచ్చిందో అదే పార్టీలో చేరి అదే పార్టీ తరపున తన అన్ననే బూతులు తిడతా కూర్చుంటే ఏం చేయాలా? పర్లేదులే, నన్ను చంపు, నన్ను తిట్టు, నన్ను నాశనం చేసేసే అని చెప్పి డబ్బులు ఇచ్చుకుంటాడు ఏదవన్నా ప్రపంచంలో. అందుకే ఇప్పుడు ఎదురు తిరిగాడు. చట్ట ప్రకారం అయితే షర్మిలకి 5 పైసలు దక్కదు, అందులో నో డౌట్ ఎట్ ఆల్. అతను రాసిన విల్లు కూడా చాలా క్లియర్గా నా ఉద్దేశంతో అన్నాడు. అది క్యాన్సిలేషన్కి పెట్టుకున్నటువంటి పరిస్థితి. రిజిస్ట్రేషన్ చేసిన ఆస్తి అయితే క్యాన్సిల్ కాదు. కానీ దీనికి సంబంధించిన దాంట్లో కోర్టు ద్వారా లిటిగేషన్ ఓ 25 ఏళ్ళు 30 ఏళ్ల దాకానో పడుతుంది. ఇప్పుడు ఎలాగ సర్వైవల్ అన్నటువంటి పాయింట్, అది అన్నతో పాజిటివ్తో వర్కౌట్ అవుతుంది కానీ నెగిటివ్తో వర్కౌట్ అవుతుంది కాదు. ఇంకొకటి, నాయకురాలుగా ఎదగాలి అంటే ఫస్ట్ ఈ వ్యవహారాలు పక్కన పెట్టేసి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న దానికి ప్రత్యామ్నాయం ఏంటి, తనొస్తే ఏం చేస్తుంది అనేది చెప్పగలగాలి.